యేసయ్యా నీ కృపను బట్టి నైనా నీకే వేలాది స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మొదలు ఉండొద్దు, ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఇంచుమించి 12 గంటలప్పుడు కొర్రే ప్రార్థన ఆలకించినట్టుగా మన ప్రార్థన కూడా ప్రభు ఆలకించబడదు కాక. కొర్రే ప్రార్థన ఆలకించినట్టు మన ప్రార్థన కూడా ప్రభు ఆలకించబడదు కాక. మోషే చేతులెత్తి ప్రార్థించిన మౌనంగా నిలబడ్డాడు. ఎర్ర సముద్రం పాయనైనట్టుగా యేసయ్యా నీ కృపను బట్టి నైనా నీ కృపను బట్టి నీ కృపను బట్టి మేము చేతులెత్తి ప్రార్థించేందుకు ప్రభు ఈ సంఘం విస్తరింపబడదు గాక, ఈ సంఘం విస్తరింపబడదు గాక, ఈ సంఘం విస్తరింపబడదు గాక, ఈ సంఘం విస్తరింపబడదు గాక. అయ్యా నీ కృపను బట్టి దయచేయబడదు ప్రభు. క్షేమమైనైనా రోషము కలిగి ప్రార్థన చేసే గొప్ప కార్యం జరిగించబడదు గాక. రోషము కలిగి ప్రార్థన చేసే అయా పాత్ర వీరుడిగా నింపబడదు గాక. అయా నీ మహిమను దయచి, నీ మహిమను దయచేయనైనా అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాముకి ఇచ్చిన విశ్వాసాన్ని దయచే ప్రభా. విశ్వాసం వీరులాగానైనా ఉంచండి ప్రభా. అయా నీ మహిమ కార్యాలతో జరిగించమన్నాడు, నీ బలమైన కార్యాలతో జరిగించమన్నాడు ప్రభా. ఎవరో వస్తారని కాదు ప్రభా, ఎవరో వస్తారని కాదు ప్రభా, ఎవరో ఏదో చేస్తారని కాదు ప్రభా, ఎవరో ఏదో నడిపిస్తారని కాదు ప్రభా. కేవలం నీ కృపను బట్టి నడిపించబడదు కాక, కేవలం నీ కృపను బట్టి ముందుకెళ్ళను కాక, కేవలం నీ కృపను బట్టి మేము ముందుకు జరుగును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ కాపుదల ఇచ్చిన ప్రభా, యేసయ్యా నీ మహిమ ఇచ్చిన ప్రభా, యేసయ్యా నీ బలమైన కృపను దయచిన తండ్రి, యేసయ్యా నీ బలమైన అభిషేకంతో ఉంటాను. అయా దానియేలు ప్రార్థనకు నేను జవాబిచ్చినట్టుగా, దానియేలు ప్రార్థనకు సింహాలను ఇయ్యట్టుగా, అయా దానియేలు ప్రార్థనకు కూడా అయా సింహాల గృహంలో వెలుగుతో నింపబడినట్టుగా, ఆశ్చర్య కార్యాలతో నింపబడినట్టుగా, ఆత్మ కార్యాలతో నింపబడినట్టుగా, బలమైన కార్యాలతో నింపబడినట్టుగా, రాజు కళ్ళు తెప్పించేనైనా అయా ప్రార్థన దయచేయనట్టుగా మాకు నీ బలమైన ప్రార్థన దయచేసును కాక, నీ బలమైన అభిషేకం మాకు దయచేసును కాక, నీ బలమైన ఆత్మ మాకు దయచేసును కాక, నీ బలమైన శక్తి మాకు దయచేసును కాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా నీ కృపను బట్టి దయచేయండి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దయచేయండి, ఈ స్థలంలో ఏర్పరచుకున్న విధానం బట్టి నీ స్తోత్రాలు. ఏ విశ్వాసంలో సేగలో దురాత్మ సాతాను కలిసి విరోధం అనేది ఏది లేకుండా ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే అనారోగ్యం ఉంటారో, ఎవరైతే